తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం, విజిలెన్స్ నివేదికపైన చర్చించారు. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12-13న బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఫోకస్ గానే బడ్జెట్ కేటాయింపులుండనున్నాయి. ఇప్పుడు ఓటాన్ బడ్జెట్ లో కేటాయింపులు పెట్టి మరో 6 నెలల తర్వాత పూర్తిస్థాయి భారీ బడ్జెట్ కు ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగంలో ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం పైన అన్ని వివరాలు ఉంటాయన్నారు భట్టి. అన్ని అంశాలు అందులో ఏముంటాయనేది ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలు మీకు తెలుస్తాయి. బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు వివరిస్తాం. తప్పనిసరిగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి బడ్జెట్ కూడా అదే రీతిలో ఉంటుంది. బడ్జెట్ 12 గంటలకు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అన్ని అంశాలు అందులో ఏముంటాయనేది ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలు మీకు తెలుస్తాయి. బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు వివరిస్తాం. తప్పనిసరిగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి బడ్జెట్ కూడా అదే